ఒక కవి, ఒక ఫిలాసోఫర్, ఒక పిచ్చివాడు. అతని పేరు ఫ్రీడ్రిచ్ హెల్డర్లిన్. హెల్డర్లిన్ చెప్పాడు, అందం అనేది నిజం యొక్క మొదటి రూపం. దీని అర్థం ఏమిటంటే, మనం లాజిక్ తో కాదు, అందంతో సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పూల చెట్టు చూస్తే మనసు కరిగిపోతుంది. ఒక పాట విన్నప్పుడు కళ్ళు తడిబారతాయి. అదే నిజమైన జ్ఞానం అని అతను నమ్మాడు. లాజిక్ మనిషిని తెలివైన వాడిగా చేస్తుంది, కానీ అందం మనిషిని సజీవంగా చేస్తుంది. హెల్డర్లిన్ జీవితంలోకి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు సుజెట్ గొంటాట్. ఆమె ఒక ధనవంతుడి భార్య. హెల్డర్లిన్ ఆమె పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ జరిగింది ఒక అద్భుతమైన, అసాధ్యమైన ప్రేమ. అతను ఆమెను డయోటిమా అని పిలిచాడు, అంటే దేవత అని. ఆమె అతనికి సాధారణ స్త్రీ కాదు, ఆమె అతనికి ఫిలాసఫీకి కారణమైంది. సమాజం వారిని విడదీసింది. ఆమె భర్త హెల్డర్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. వారిక కలుసుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత సుజెట్ చనిపోయింది. ఆ వార్త విన్న తర్వాత హెల్డర్లిన్ లోపల ఏదో విరిగిపోయింది. ఆ నొప్పిలో నుండే గొప్ప ఫిలాసఫర్ పుట్టింది. హెల్డర్లిన్ చెప్పాడు, నొప్పి అనేది మనిషిని లోపలికి తీసుకెళ్లే ద్వారం. సంతోషం మనిషిని నిద్రపుచ్చుతుంది, దుఃఖం మనిషిని మేల్కొల్పుతుంది. నొప్పిలో ఉన్నప్పుడు లోపలికి చూస్తాం, లోపలికి చూడడమే నిజమైన జ్ఞానం అని అతను నమ్మాడు. హెల్డర్లిన్ కవిత్వంలో నదిని చూసి చెప్పాడు, నది తన దారిని తను వెతుక్కుంటుంది, ఎవరు చెప్పక్కర్లేదు. మనిషి కూడా అలాగే జీవించాలి. సమాజం చెప్పిన దారిలో కాదు, లోపల నుండి వచ్చే పిలుపు వినాలి. ఆ పిలిపే నీ నిజమైన దారి అని తను నమ్మాడు. నది ఆగదు, రాళ్లు అడ్డుపడినా నది ఆగదు. చుట్టూ తిరిగైనా సరే నది సముద్రాన్ని చేరుకుంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి అన్నాడు అతను. హెల్డర్లిన్ దేవుడి గురించి వేరేగా ఆలోచించాడు. దేవుడు చర్చిలో లేడు, దేవుడు నదిలో ఉన్నాడు, గాల్లో ఉన్నాడు, పర్వతాలలో ఉన్నాడు. దూరంగా కూర్చున్న దేవుడు వద్దు, పక్కన నిలబడిన దేవుడు కావాలి అని అతను నిలబడ్డాడు. హెల్డర్లిన్ సమాజాన్ని భయంకరంగా విమర్శించేవాడు. మనుషులు తమ ఆత్మను అమ్మేసుకుని డబ్బు కొనుక్కుంటున్నారు అని అతను అన్నాడు. జర్మనీలో అప్పుడు చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డబ్బు సంపాదన ముఖ్యమవుతోంది. అందరూ పరిగెడుతున్నారు, ఎటు వెళ్తున్నారో తెలియకుండా. హెల్డర్లిన్ చూసి అన్నాడు, వేగంగా పరిగెత్తే మనిషి తనను తాను మర్చిపోతాడు. ఆగు, చూడు, అనుభవించు, అదే జీవితం అని అతను చెప్పాడు. 36 సంవత్సరాల వయసులో హెల్డర్లిన్ కి పిచ్చి వచ్చిందని అందరూ చెప్పారు. అతన్ని ఒక మేడ మీద గదిలో పెట్టారు. 36 సంవత్సరాలు ఆ గదిలో గడిపాడు. కానీ అతను ఆ గదిలో కూడా కవిత్వం రాశాడు. హెల్డర్లిన్ చెప్పాడు, నన్ను పిచ్చివాడు అంటారు, కానీ నేను చూస్తున్నది చూడలేని వారు నాకు పిచ్చివారు. అతను రాసిన హైపీరియన్ నావెల్ చాలా ఫేమస్ అయింది. ఇది అతని జీవిత కథే. హైపీరియన్ అనే పాత్ర ఆదర్శ సమాజం కోసం పోరాడతాడు, కానీ ఓడిపోతాడు. ప్రేమలో ఓడిపోతాడు, యుద్ధంలో ఓడిపోతాడు, కానీ చివరికి అతను ప్రకృతిలో శాంతి పొందుతాడు. అందులో హెల్డర్లిన్ చెప్పాడు, మనిషి ఓడిపోవచ్చు, కానీ ప్రకృతి ఎప్పటికీ ఓడిపోదు. ఒక చెట్టు కొట్టుకుపోతే మరొక చెట్టు మొలుస్తుంది, ఒక తరం పోతే మరొక తరం వస్తుంది. అదే జీవితపు రహస్యం అని అతను నమ్మాడు. హెల్డర్లిన్ నమ్మాడు, కవి అనేవాడు కేవలం మాటలు రాసేవాడు కాదు. కవి అనేవాడు దేవుని మాటలు భూమి మీదకి తీసుకొచ్చేవాడు. కవి ఈ లోకానికి మరియు పైలోకానికి మధ్య వారధి అని చెప్పాడు. హెల్డర్లిన్ 73 సంవత్సరాలు జీవించాడు. 36 సంవత్సరాలు ఒక గదిలో బందీగా ఉన్నాడు, కానీ అతని ఆలోచనలు ఏ గదిలో బందీ అవ్వలేదు. హెల్డర్లిన్ చివరగా ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు, నేను వచ్చే లోకానికి చెందిన వాడిని. బహుశా అందుకే అతన్ని అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది.